హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు అయితే మీ ముందుకు ఇంకో తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగింది. ఈ ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో G+1 పెంట్ హౌస్ 100 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో కట్టారు. సో ఇది మనకు సెయింట్ మైకిల్స్ దగ్గరలో ఉంటుంది. దగ్గరలో అంటే మరి మెయిన్ రోడ్కి ఏం కాదు. సో ఇది మన సెయింట్ మైకిల్స్ మెయిన్ రోడ్కి అట్లీస్ట్ ఒక 300 to 400 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ బిల్డింగ్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో సఫిషియెంట్ కార్ పార్కింగ్ ఇచ్చారు, ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఇచ్చారు, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుంది. అండ్ అలాగే మనకి పెంట్ హౌస్ కూడా ఇచ్చారు. దీనికి ఈ పెంట్ హౌస్లో వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు మనం చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో పోర్షన్ అండి. ఇది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఇచ్చారు. సో కంప్లీట్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఫాల్ సీలింగ్కి వచ్చే లైట్స్ కూడా కంప్లీట్గా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఒక కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారైతే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి మీరు షేర్ చేయండి. మేబీ వాళ్ళకి ఈ బడ్జెట్లో వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ చూస్తుంటే వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. అలాగే మీరు ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే, సైట్ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అయిన నెంబర్కి కాల్ చేయండి. నేను సైట్ విజిట్ అరేంజ్ చేస్తాను. ఈ కంప్లీట్ హౌస్ డీటెయిల్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ హౌస్ ఇంకేమైనా డౌట్ ఉంటే, ఈ హౌస్ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కాల్ అయితే చేయండి. నేను తప్పకుండా డీటెయిల్స్ అయితే మీకు అందజేస్తాను. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి 1.20 CR కోట్ చేస్తున్నారు. ఈ ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఓన్లీ కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో మనకి ఇక హాల్ నుంచి బయటికి బాల్కనీకి వెళ్ళే ఒక డోర్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే బోర్ ఇంకా సంప్ అయితే ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్లో. సో ఇప్పుడు మనం చూస్తున్నట్టు హౌస్కి చుట్టుపక్కల మొత్తం సెట్ బ్యాక్స్ అయితే వదిలేయడం జరిగింది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ అయితే మనకు ఒక వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో పోర్షన్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ ఫ్లోర్లో నేను చెప్పినట్టుగా మీకు డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనము ఎంటర్ కాగానే ఇక్కడ ఎలిగెంట్ లుక్ అయితే చూడొచ్చు. మనకు ఎంత బాగా డిజైన్ చేశారు. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు గోల్డ్ మెడల్ స్విచెస్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మన ఇంటి మెయిన్ డోర్కి మనకి స్పాట్ లైట్స్, బ్లూ కలర్ స్పాట్ లైట్స్ పెట్టడం వల్ల ఇంటి మెయిన్ డోర్ అనేది చాలా అందంగా కనిపిస్తున్నది. 100 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న స్పేస్ని బట్టి మంచిగా యూటిలైజ్ చేసి చాలా ప్లానింగ్తో కట్టారండి బిల్డర్ అయితే. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈ బ్లూ స్పాట్ లైట్స్ వల్ల మన మెయిన్ ఎంట్రన్స్కి అయితే చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే రావడం జరిగింది. సో అలాగే ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి టోటల్గా కంప్లీట్ ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేసి అండ్ దానికి లైట్స్ కూడా కంప్లీట్గా మన బిల్డరే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో అదే నేను చెప్పినట్టుగా మనకి గోల్డ్ మెడల్ స్విచెస్ అయితే బ్లాక్ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బ్లాక్ కలర్ స్విచెస్ వల్ల మనకి ఇల్లు అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఒక బాల్కనీకి డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి సఫిషియంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ విత్ లైట్స్. అండ్ అలాగే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటికి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి సింక్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే మనకి ఇక్కడ బాల్కనీ నుంచి మళ్ళీ కిచెన్లోకి ఎంట్రన్స్ కోసం ఒక డోర్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకు ఒక కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి కిచెన్లో కూడా స్టోరేజ్ స్పేసెస్ అయితే బాగానే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే మనకి ఇక్కడ ఒక లో రూఫ్ అయితే వచ్చింది కిచెన్ లోపల నుంచి.
ఇక్కడ కిచెన్ నుంచి బయటికి మనకి వాష్ ఏరియా కూడా ఇంకొక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మన స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే నెంబర్కి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయొచ్చు, నేను డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మనం చూస్తుంది ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్లో మనకు ఒక అటాచ్డ్ రెస్ట్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇందాక మనం చూసింది ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అండి. ఇప్పుడు మనం పెంట్ హౌస్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాము. సో పెంట్ హౌస్లో మనం ఎంటర్ అవ్వగానే ఒక సిట్ అవుట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనం చూడొచ్చు పెంట్ హౌస్లో కొంచెం సీలింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా డిజైన్గా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ స్పేస్ అయితే బాగానే ఇచ్చారు హౌస్ ముందు. సో ఇది వచ్చేసి మనకి పెంట్ హౌస్ పోర్షన్. ఇది వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి పెంట్ హౌస్ పైనకి ఒక స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ఇల్లు ఒకవేళ మీరు పర్చేస్ చేసినట్టయితే ఓనర్స్ ఉండగా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ పోర్షన్కి ఒక 8,000 రూపీస్ వస్తుంది, అండ్ పెంట్ హౌస్కి అలాగే ఒక 6,000 రూపీస్ రెంట్ అయితే వస్తుంది. సో టోటల్గా ఓవరాల్గా 12,000 to 15,000 అయితే మనకి ఓనర్ ఉండగా మనకి రెంట్స్ అయితే రావడం జరుగుతుంది. కిచెన్లో మనకు ఒక పూజా గది ప్రొవైడ్ చేశారు. ఇది కిచెన్ అండి. మనం పెంట్ హౌస్లో కిచెన్ చూస్తున్నాము. పెంట్ హౌస్ వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి ఒక కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు పైన పెంట్ హౌస్లో. అండ్ అలాగే మనకి ఇది ఒక బెడ్రూమ్. సో బెడ్రూమ్లో మనకి ఎట్లాంటి అటాచ్డ్ వాష్రూమ్ అయితే లేదు, ప్రొవైడ్ చేయలేదు. సో బెడ్రూమ్ అయితే స్పేషియస్గానే ఉంది. సో మీరు చూడవచ్చు. మీకు ఈ ఇల్లు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.